ప్రెగ్నెన్సీ రాకుండా కామన్ గా యూస్ చేసే విధానాల గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ అంటే మన హీరోయిన్, స్పర్మ్ అంటే మన హీరో, ఈ రెండు కలవాలి. దాని తర్వాత ఎంబ్రియో డెవలప్ అయ్యి గర్భసంచిలో నిలబడాలి అండ్ అది కంటిన్యూ అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ ప్రాసెస్ ని ఎలా ఆపాలో చూద్దాం. నెంబర్ 1, హీరో హీరోయిన్ ని కలవకుండా ఆపాలి అంటే బ్యారియర్ మెథడ్. కామన్ గా మేల్ కాండమ్స్ యూజ్ చేస్తుంటారు, ఆడవారికి కూడా కాండమ్స్ ఉంటాయి, వాటిని డయాఫ్రమ్ అని అంటారు. నెంబర్ 2, హీరోయిన్ ని బయటకి రాకుండా ఆపాలి అంటే ఎగ్ ని రిలీజ్ అవ్వకుండా చూడాలి. దీనికి మన ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ని యూజ్ చేయొచ్చు. నెంబర్ 3, హీరో హీరోయిన్ కలిసారు కానీ వారికి ఇల్లు లేకుండా చేయాలి అంటే ఎగ్ స్పర్మ్ కలిసాయి, ఎంబ్రియో కూడా ఫామ్ అయింది. కాపర్ టీ ఆర్ ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైజెస్ లాంటివి యూజ్ చేస్తే ఎంబ్రియో ఫామ్ అయినా కూడా కంటిన్యూ అవ్వదు అండ్ హార్మోనల్ ఐయుసిడీస్ కూడా యూజ్ చేయొచ్చు. నెంబర్ 4 అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ కామన్ గా యూజ్ చేసే పద్ధతి, మన హీరోయిన్ ని ఇంట్లో బంధించినట్టు ఏ ట్యూబ్ లో అయితే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుందో ఆ ట్యూబ్స్ ని బ్లాక్ చేయడం. ఆ ప్రొసీజర్ ని ట్యూబెక్టమీ అంటారు. మన హీరోయిన్ కే కాదండి, హీరో గారిని కూడా బంధించవచ్చు. ఎలా అంటారా, ఏ ట్యూబ్ లో అయితే స్పర్మ్ ట్రావెల్ చేసి బయటకి వస్తుందో ఆ ట్యూబ్ ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ టెక్నికలీ సేఫ్ అండ్ ఈజీ కూడా. దీనిని వెసెక్టమీ అని అంటారు. సో చూస్ ద రైట్ వన్ అండ్ అవాయిడ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.